హలో, వెల్కమ్ టు మై ఛానల్ రుత్విక్తో మమ్మీ. ఈరోజు నేను మీకోసం బెండకాయ పులుసు చేస్తున్నానండి. చాలామంది బెండకాయ పులుసు ఇష్టపడరు కదా. ఇలా చేసుకుంటే సింపుల్గా ఉంటుంది. బ్యాచిలర్స్కి, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి, వంటలు రాని వాళ్ళకి వాళ్ళు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకున్నాము. దబరా దీంట్లో కొంచెం ఆయిల్ వేద్దాము. కొంచెం పులుసుకి నేనైతే ఆయిల్ ఎక్కువ వేస్తాను. చూసారు కదా, నేనైతే ఆయిల్ కొంచెం ఎక్కువ వేస్తాను. అందులో బెండకాయ పులుసు చేస్తున్నాను కదా, బెండకాయలు కొంచెం ఆయిల్లోనే వాడుస్తాను. దీంట్లో కొంచెం ఆవాలు వేసాను. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ని కొంచెం ఫ్రై చేసుకుందాము. అంటే చాలామంది ఆనియన్స్, టమోటాలు అన్నీ ఒకేసారి వేసేస్తూ ఉంటారు కదా. నేను అలా వేయట్లేదు, నేను ఎప్పుడు వేయను అలాగా. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత వేస్తాను. అప్పుడే మనకు ఆనియన్ టేస్ట్ కూడా తెలుస్తుంది, కర్రీలోకి కూడా బాగుంటుంది. ఈ ఆనియన్స్ లైట్గా వేయించుకుందాము. నేను ఆల్రెడీ చింతపండు నానబెట్టి పెట్టున్నాను. ఒక 20 నిమిషాల ముందు చింతపండు నానబెట్టి పెట్టుకుందాము. టమాటాలు కూడా వేసాను. ఇవి ఒక 5 మినిట్స్, ఒక 2 నిమిషాలు ఇవి కూడా కొంచెం మగ్గనిద్దాము ఆయిల్లో. చూసారు కదా, టమాటాలు, ఆనియన్స్ లైట్గా కలర్ చేంజ్ అయినాయి కదా. ఇప్పుడు బెండకాయలు వేస్తున్నాను. బెండకాయలు కూడా వేసేసాను. ఇప్పుడు ఈ బెండకాయలు మగ్గనిద్దాం. కొంచెం సిమ్లో పెట్టుకొని ఆయిల్లోనే ఒక 2 మినిట్స్ మగ్గనిద్దాము. కొంచెం సాల్ట్ వేస్తున్నాను తొందరగా మగ్గడానికి. బెండకాయలకు ఉప్పు, పసుపు, కారం కూడా పడుతుంది కదా కొంచెం, అందుకని ఒక రోజంతా పసుపు, కొంచెం కారం వేస్తున్నాను. కొంచెమే వేసుకుంటున్నాను. బాబు ఎక్కువ కారం తినడు. బాబే కాదండి, మా వారు, మేము ఎవరం ఎక్కువ కారంగా తినము. మా ఫ్రెండ్స్ కూడా అంటూ ఉంటారు ఇక్కడ ఇళ్ళ పక్కన, మీరు అసలు కారమే తినరు ఏందని. మాకు అలా అలవాటు అయిపోయింది. మా అత్తగారు వాళ్ళు ఎక్కువ తినరు కారం. నాకు మ్యారేజ్ అయ్యాక అలాగే అలవాటు అయిపోయింది. ఇప్పుడు వీటిని కొంచెం మగ్గనిద్దాము. మూత పెట్టేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టేశాను కదా. ఇప్పుడు ఇక్కడ చింతపండు ఉంది కదా, దీన్ని జ్యూస్లా రసం చేసుకుందాం. పిసికి పిండి ఇట్లా నలుపుకొని. ఇప్పుడు 5 మినిట్స్ అయింది. ఒకసారి తీసి చూద్దాము. కొంచెం వాడితే మనము పులుసు పోసుకోవచ్చు. ఇంకొంచెం వాడనిద్దాము. చూసారు కదా, ఇంకొంచెం వాడాలి. బెండకాయలు కొంచెం వాడనిస్తాను. ఇప్పుడు తీసి చూద్దామండి. తెలిసి వాడిపోయి ఉంటాయి. చూసారు కదా, కొంచెం వాడిన బెండకాయలు. ఇప్పుడు దీంట్లో పులుసు పోసుకుందామా. చింతపండు పులుసు తీసాను కదా, ఇలా తీసి పెట్టుకున్నాను. దీన్ని పోసుకుంటాను. ఇట్లా పులుసు పోసుకున్నాము. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాము. ఉప్పు ఒక్క 2 నిమిషాలు తెల్లనిద్దాం. హైలో పెట్టేసాను. ఇప్పుడు ఇది కొంచెం ఉడుకుబట్టినట్టు ఉంటుంది కదా, ఉడుకుతున్నట్టు. అప్పుడు ఉప్పు, కారం చూసుకుందాము. ఇప్పుడు మళ్ళీ దీన్ని మూత పెట్టేస్తున్నాము. ఒక 4 నిమిషాలు. ఇప్పుడు చూద్దామా ఉడుకుబట్టిందేమో. ఉడికింది. ఇప్పుడు ఇట్లా ఉడుకుతుంది కదా. ఇప్పుడు ఉప్పు, కారం చూసుకుందాం మనం. కొంచెం సిమ్లో పెట్టుకోవాలి, మీడియంలో.
నాకైతే అన్నీ సరిపోయినాయండి. కొంచెం పులుసు చిక్కబడేదాకా ఉంచుకుందాము. బెండకాయ ముక్కలు కూడా బాగానే ఉడికిపోయినాయి చూస్తూ ఉంటే. కొంచెం చిక్కబడేదాకా ఉంచుకుందాం మనం. ఇప్పుడు చూద్దామా, ఒక 5 మినిట్స్ అయింది. చిక్కబడింది కదా, చూడండి చాలా చిక్కబడింది. ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళు పులుపు ఎక్కువ తినరు. ఈ పులుపు కారం ఎక్కువ తినని దానికి నేను వేసే చిన్న టిప్పు, పులుసుల్లో అన్ని పులుసులో వేయను. బెండకాయ, కోడిగుడ్డు, మునక్కాయ ఇట్లాంటి పులుసుల్లోనే వేస్తాను. కొంచెం షుగర్ వేస్తాను లైట్గా, అంటే బెల్లం వేసుకుంటారు కదా పులుసుల్లో, నేను బెల్లం వేయను. అది కూడా ఎక్కువ చక్కెర వేయను, 1 స్పూన్ చక్కెర మాత్రమే వేస్తాను. అది ఎందుకంటే తీపిగా ఉండదు, పులుపుగా ఉండదు, కారంగా ఉండదు. మా వాళ్ళకైతే ఈ సీక్రెట్ తెలియదండి, నేను చేస్తానని. టేస్ట్ బాగుందని చెప్పి తినేస్తారు. నాకు ఈ సీక్రెట్ చెప్పింది మా మదరు, మా అమ్మ చెప్పింది అనమాట. అంతే, ఇంకా పొయ్యి ఆపేసుకోవడమే. మీలో ఎంతమందికి నా బెండకాయ పులుసు నచ్చిందో, మీరు ఎలా చేశారో నాకు కమెంట్స్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రుత్విక్తో మమ్మీ. థ్యాంక్ యూ.